రైట్ గా బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కోటా అంశం, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ బిల్లుల అంశంపై న్యాయ పోరాటంతో పాటు యూరియా అంశం, దేశంలో బీజేపీ ఓట్ల చోరీ ఇష్యూపై 3 గంటలకు పైగా చర్చించారు. ఆ సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సంఖ్యతో శాసనసభలో ప్రవేశపెట్టి ఆ శాసనసభలో ఆ సంఖ్య ద్వారా ఓబీసీలకి 42% రిజర్వేషన్ని బిల్లుల రూపేణా సభలో పెట్టి బిల్లు పాస్ చేసి 2 బిల్లులు, ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ, రెండవది ఉద్యోగ అట్లాగే విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చేసినటువంటి 2 బిల్లులు సంబంధించి, అట్లాగే 50% క్యాప్ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 50% క్యాప్ పెట్టి రిజర్వేషన్స్కి నిబంధనలు ఇచ్చినటువంటి ఆ జీవో పైన కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేసినటువంటి అంశాలన్నీ కూడా లోతుగా చర్చించడమే కాకుండా వాటిని బిల్లులుగా మార్చడానికి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతి గారికి పంపించి భారత రాష్ట్రపతి గారి దగ్గర కొన్ని రోజులుగా అక్కడే ఉన్నటువంటి విషయాన్ని లోతుగా చర్చించడమే కాకుండా ఆ బిల్లు ద్వారా 42% అధికారికంగా ఎన్నికలు జరపడానికి ఉన్నటువంటి అవకాశాల్ని, ఒకవేళ వారు ఆ బిల్లు అధికారికంగా భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఇలాగే కావాలని ఆలస్యం చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటే దానికి ఆలోచన చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు 31 సెప్టెంబర్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరపాలి, అధికారికంగా భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి యాక్ట్ 42% పోవాలా, ఒకవేళ అది అందుబాటులో రాకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ వెళ్లాలా అనే అంశాలపైన పీఎస్సీకి సంబంధించినటువంటి సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ అంశాలపైన లీగల్ ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా తీసుకొని బీసీలకి న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం కావాలి, దానికి దోహదపడేటువంటి లీగల్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా లీగల్ ఎక్స్పర్ట్స్తో సంప్రదించి వారి సలహాలు తీసుకొని 28వ తారీఖు లోపల ఒక రిపోర్ట్ని పార్టీకి ప్రభుత్వానికి సబ్మిట్ చేసే విధంగా పీఏసీ కమిటీ ఒక తీర్మానం చేయటం కూడా జరిగింది. ఆ కమిటీ సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటిస్తారు ఎవరెవరిని ఆ కమిటీలో పెడతారని. కానీ వేసినటువంటి కమిటీ 28వ తారీఖు లోపల దీనికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ అందరితో, ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు పెద్ద పెద్ద వాళ్ళు, అట్లాగే ఈ సిపెక్ సర్వే ద్వారా వచ్చినటువంటి సంఖ్య లేకపోతే సిపెక్ సర్వే ద్వారా వచ్చినటువంటి సమాచారం మొత్తానికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గా ఆ రోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, వారి సలహాలు కూడా తీసుకొని ఇంకా దేశ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా కేబినెట్లో నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని తీర్మానం చేయడం కూడా జరిగింది. అలాగే స్టూడెంట్ లీడర్ నుంచి కమ్యూనిస్టు భావజాలాలకు ఆకర్షితులై ఏఎస్ఎఫ్ఐ నాయకుడిగా మొదలైనటువంటి
శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు తెలుగువారు. ఈ దేశంలోనే పెద్ద ఎత్తున తను నమ్మినటువంటి సిద్ధాంతాలు అంతిమం వరకు కమ్యూనిస్టు భావజాలాన్ని ముందుకు తీసుకొని పోతూ భారత కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా ఎదిగి వారి ప్రగతిశీల భావజాలంతో ఈ దేశంలో వచ్చిన అనేక చట్టాలకి వారి సలహాలు సూచనలు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. అటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన మధ్య లేరని తెలిసి చాలా దిగ్భ్రాంతిని వ్యక్తపరచడమే కాకుండా వారి ఆత్మక శాంతి చేకూరాలని చెప్పి పిఎస్సి కమిటీలో తీర్మానం చేయడమే కాకుండా రేపు వారి పార్థివ దేహాన్ని మగ్దు భవన్లో 10-10:30కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కేబినెట్ శాసనసభ్యులు కూడా వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి ఒక నిర్ణయం జరిగిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. ఒక్క నిమిషం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి వారి సందేశాన్ని ఇస్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. వస్తుందా? చాలా కాలం తర్వాత గాంధీ భవన్లో మరి మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. ప్రధానంగా బీసీలకి, వెనుకబడ్డ తరగతులకి న్యాయం చేయాలనే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేరకు మేము ఒక సుదీర్ఘ మరి దాని బేసిస్ మీద చట్టం చేయడం, గవర్నర్ దగ్గర పంపించడం, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. బట్టి గారు కూడా చెప్పింది, ఐ డోంట్ వాంట్ రిపీట్. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా బీసీ రిజర్వేషన్స్ ముందుకు పోతామనేది ఇలా సుదీర్ఘంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చించింది. మేము 3 విషయాల్లో ఆలోచన చేస్తున్నాము. లోకల్ బాడీ రిజర్వేషన్స్ లో ఏ విధంగా చేయాలి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో ఏ విధంగా చేయాలి. మరి ఈ విషయాల్లో డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరితో. అదేవిధంగా ఈరోజు పిఎస్సీలో చర్చించడం జరిగింది. వైడర్ కన్సల్టేషన్స్ చేయబోతున్నాం. ఆల్సో వైడర్ లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నాం. అంటే హౌ డు యూ ప్రొసీడ్ లీగలీ ఆన్ ద మ్యాటర్ ఆల్సో. మేము మరి ఢిల్లీలో అభిషేక్ మను సింఘ్వి గారిని, హైదరాబాద్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, మరి అడ్వకేట్ జనరల్ గారిని అఫీషియల్ గా ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా అడగబోతున్నాము. వీఆర్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. అది మరోమారు నేను ఆ విషయం తెలియజేస్తూ, మరి ఇద్దరు గొప్ప మనుషుల మీద నేను ఒక 1 or 2 minutes నా ఆలోచన మీ ముందు ఉంచుతాను. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మా నేబరు, సుదీర్ఘకాలంగా ఫ్యామిలీ ఫ్రెండు. మరి వారిని నేను అడ్వకేట్గా, మరి అదేవిధంగా హైకోర్టు జడ్జిగా, ఇక్కడ అస్సాంలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా, ఆ తర్వాత గోవాలో లోకాయుక్తగా, మరి అనేక దశాబ్దాల నుంచి మాకు చాలా దగ్గరుండే వ్యక్తి. నేను చాలా అభిమానించే వ్యక్తిని. ద గ్రేట్నెస్ ఆఫ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈజ్ హ్యూమిలిటీ అండ్ సింప్లిసిటీ. వారు చీఫ్ జస్టిస్ అయినా, మరి సుప్రీంకోర్టు జడ్జి అయినా, హీ రీచ్ ద పినాకిల్ ఆఫ్ జ్యుడిషియల్ హైట్స్, బట్ ఆల్వేస్ వెరీ సింపుల్ అండ్ హంబుల్. అదేవిధంగా వారి సుదీర్ఘ జ్యుడిషియల్ కెరియర్లో చాలా ల్యాండ్ మార్క్ విషయాల్లో వారు డెసిషన్స్ తీసుకోవడం జరిగింది, తీర్పులు ఇవ్వడం జరిగింది. వారు హ్యూమన్ రైట్స్ పట్ల, మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పట్ల చాలా ల్యాండ్ మార్క్ తీర్పులు ఇచ్చారు. మేము మరోసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మరి ఎంపీలందరికీ, పార్లమెంట్ సభ్యులందరికీ ఓట్ యాజ్ పర్ యువర్ కాన్షియస్ అని పిలుపునిస్తున్నాం. దిస్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ తెలుగు ప్రైడ్. మరి బీఆర్ఎస్, ఎంఐఎం, అదేవిధంగా బీజేపీ, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, మరి జనసేన పార్టీ, ఆ పార్టీల అధిపతులకు, పార్లమెంట్ సభ్యులకు మరి ఈ దేశంలో రాజ్యాంగ విలువలు కాపాడాలంటే, కాన్స్టిట్యూషన్ ని రక్షించాలంటే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక చాలా కీలకం. అదేవిధంగా నేను చాలా సంతోషిస్తున్నాను వ్యక్తిగతంగా, అంటే నాకు దగ్గర వ్యక్తిని కాదు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్స్, చాలా ఒక పాజిటివ్ ఫీలింగ్. మరి ఇండియా బ్లాక్ అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందని చెప్పి నా అభిప్రాయం. మరి మేము కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యులు, మరి ఇతర పార్టీల అధిపతులతోని, ఇతర పార్టీల ఎంపీలతోని మరి తప్పనిసరిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ఎన్నిక కొరకు మా వంతు కృషి కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, చివరిగా ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారి గురించి. సుధాకర్ రెడ్డి గారు మా ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఉండే, నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర మిత్రుడు, అంటే చాలా పెద్ద మనిషి నాకంటే, కానీ వారితో ఒక క్లోజ్నెస్ ఉండేది. వెరీ హైలీ ప్రిన్సిపల్ మ్యాన్, కమిటెడ్ టు కమ్యూనిస్ట్ ఐడియాలజీస్, వారి ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, మరి కింది స్థాయి కమ్యూనిస్ట్ కార్యకర్త నుంచి భారతదేశంలో సిపిఐ పార్టీకి నెంబర్ 1గా ఎదిగి ఏనాడు కూడా సిద్ధాంతాలకి, విలువలకి ఏమాత్రం ఈ మెయింటైన్ ద హైయెస్ట్ ప్రిన్సిపల్స్, హైయెస్ట్ మోరల్స్ అండ్ ఎథిక్స్ ఇన్ పాలిటిక్స్. అంటే దగ్గరగా మా జిల్లా ఎంపీ కూడా చూసిన, ప్లస్ కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ ఉన్నప్పుడు చర్చల్లో పాల్గొన్నాం. సరే, వారిని ఈజ్ రియలీ ఎ గ్రేట్ మ్యాన్. వారిని మేము మరణించిన ఈ సందర్భంగా వారికి, కమ్యూనిస్ట్ కామ్రేడ్లందరికీ మా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ, రేపు ఉదయం 10 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి మంత్రివర్గ సభ్యులందరూ కూడా సుధాకర్ రెడ్డికి లాస్ట్ రెస్పెక్ట్స్ పే చేయడానికి మేము మగ్దు మోహన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తారు. థ్యాంక్ యూ. క్రికెట్ బ్యాట్ కోసం వెళ్లినప్పుడు బాలికను హత్య చేశాడని తెలిపారు పోలీసులు. అయితే బ్యాట్ ఎలా తీసుకురావాలో ముందుగానే స్క్రిప్ట్ రాసుకున్నాడన్నారు. దొంగతనం చేసినప్పుడు బాలిక చూడటంతోనే విచక్షణారహితంగా పొడిచానని నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. మరోవైపు బాలుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మృతురాలి పేరెంట్స్. క్రికెట్ బ్యాట్ కోసమే బాలిక సహస్ర ఇంటికి వెళ్లానని నిందితుడు చెప్పాడన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. బ్యాట్ తీసుకుని వెళ్తూ ఉండగా బాలిక దొంగ దొంగ అని అరిచింది. దీంతో నిందితుడు బాలికను నెట్టేశాడని, ఆమె మంచంపై పడిపోయిందన్నారు. ఆ తర్వాత కత్తితో పొడిచి నిందితుడు పారిపోయాడని చెప్పారు సిపి అవినాష్ మహంతి. లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు, బికాజ్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది, దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు. సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్. మోటివ్ ఏం ప్రైమా ఫేసి ఏం మోటివ్ కనపడలేదు. సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది. మాకి లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ ఉండేది ఆ కేసులో. ఎవ్రీబడికి థరోలీ ఎగ్జామిన్ చేయాలి టు రూల్ అవుట్. అండ్ బాధ ఏమంటే ఒక 10-year-old పాపకి ఇంత బ్రూటలీ కిల్ అయింది. ఇట్ టచెస్ ఎవ్రీబడి. సో ఆ పార్ట్లో ఇంకా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వెళ్ళాల్సింది వచ్చింది. సో ద ఇన్వెస్టిగేషన్ టీమ్ యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ 4 days
I think morning to night and beyond they were only doing this, going through again and again, and మీరు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలంటే బ్యాట్ ఎలా దొంగిలించాలి, ఎలా తప్పించుకోవాలి, క్లూస్ దొరకకుండా ఏం చేయాలో నెల రోజుల క్రితమే స్క్రిప్ట్ రాసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు బాలానగర్ డీసీపీ సురేష్. నిందితుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు ఉందన్నారు. విచారణలో నేరం చేశానని అతను ఒప్పుకున్నాడని చెప్పారు డీసీపీ. స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాటు యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. కుకట్పల్లిలో ఆందోళన చేశారు సహస్ర పేరెంట్స్. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని అన్నారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన సహస్ర పేరెంట్స్ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందంటూ పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి మీరు, వాడు చచ్చాడు అని మన చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 hourలో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్లకి? ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తన కూతుర్ని చంపిన బాలుడిని ఉరితీయాలని డిమాండ్ చేశాడు సహస్ర తండ్రి కృష్ణ. నిందితుడు తమ కూతురు పుట్టినరోజుకు వచ్చాడని తెలిపారు. నిందితుడు వెంకట్ది క్రిమినల్ మైండ్ అని, అలాంటి వాడిని చంపేయాలని డిమాండ్ చేశారు సహస్ర పేరెంట్స్. భూమి మీద ఉంచొద్దు, ఉరి తీయండి అందరు కానీ. ఉరి తీసి లేదంటే పెట్రోల్ వేసి కాల్చేయండి. మా పాప ఎక్కడ చనిపోయిందో ఆ స్పాట్లో వాడిని ఉరి తీస్తే చుట్టుపక్కలందరూ భయపడతారు. ఇంకోడు చేయడానికి కూడా ఆలోచిస్తాడు. నేను పోలీసు వాళ్ళకి ఒకటే అడిగాం, వాళ్ళతో మాట్లాడాలి, ఎందుకు చంపాలనుకుంటూ ఏందని కారణం అడగాలనుకుంటున్నాం. కానీ మాకు పోలీసు వాళ్ళు ఇస్తలేరు, చూపించలేరు, చట్టం ఒప్పుకోదని చెప్పి సార్ వాళ్ళు కూడా అన్నారు. దానికి నేను కూడా ఏం చెప్పట్లేదు. ఇంతకుముందు తెలియడం అంటే ఇంటి పక్కన బిల్డింగ్లో ఉంటారు, చూస్తుంటాము. మా అబ్బాయితో ఆడుతుంటాడు, చూస్తున్నాను. సహస్ర హత్య చాలా బాధాకరమని అన్నారు ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇప్పుడు సహస్ర తల్లిదండ్రులు తమ కుమారుడిని ఇంటి వద్ద వదిలి వెళ్లాలన్నా భయపడుతున్నారన్నారు. సహస్ర తల్లిదండ్రులకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించి ఎస్సీ/ఎస్టీ కమిషన్ తరపున వచ్చే బెనిఫిట్స్ అందేలాగా చూస్తామన్నారు. అలాగే ఈ సంఘటనను సీఎం దృష్టికి తీసుకువెళ్లి సహస్ర కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇప్పించేలాగా చూస్తామని చెప్పారు వెంకటయ్య. సహస్రిని హత్య చాలా బాధాకరం, చాలా దారుణం. వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నా. మరి వాళ్ళ యొక్క తండ్రి కృష్ణ, తల్లి రేణుక కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు జరిగినటువంటి అన్యాయం, మా కుటుంబానికి జరిగిన అన్యాయం మళ్ళీ ఏ కుటుంబం జరగద్దు. మా ఒక కొడుకు ఇంటికాడ నుంచి పోవాలంటే కూడా మాకు భయం అయితే ఉన్నది. మరి పగలు మరి నడి సెంటర్ సిటీలో ఇది జరగడం చాలా ఘోరం. మరి ఇటువంటి జరగకుండా తప్పకుండా సహస్రిని పేరు మీదనే ఒక చట్టం తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. హత్య చేసిన బాలుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మృతురాలి పేరెంట్స్, బంధువులు. సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందడంతో పలువురు కమ్యూనిస్టు నాయకులు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ఇక ప్రజలకు పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కమ్యూనిస్టు నేతలు. రేపు నారాయణగూడలోని మగ్దూం భవన్లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించి పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పజెప్పనున్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు, సిపిఐ నేతలు.
సిపిఐ దిగ్గజ నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్ను మూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందారు సురవరం సుధాకర్ రెడ్డి. మరోవైపు సురవరం మరణంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి విజయలక్ష్మిని కలిసి పరామర్శించారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, కమ్యూనిస్టు లీడర్స్. సిపిఐ అగ్రనేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సుధాకర్ రెడ్డి మరణం బాధాకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థి దశ నుంచి చివరి వరకు నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్, దామోదర రాజనరసింహ. సురవరం సుధాకర్ రెడ్డి మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో, తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో, అనువంత స్వార్థము అంచుకురానిక కడవరకు కమ్యూనిస్టులుగా బతికినట్టి సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న మట్టిలో మాణిక్యము, సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న రాళ్ళల్లో రత్నమయ్యా, తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో. విద్యార్థి దశ నుండి ఓనమాలు నేర్చి ఉస్మానియా ఉద్యమ కెరటమై ఎగిసిన విద్యుత్తు పోరాట రక్తమై చెల్దిన వామపక్షానికే వరము మీరయ్యా. జనరల్ సెక్రటరీగా కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అభివృద్ధి చెందడానికి, బలంగా తయారు కావడానికి సురవరం సుధాకర్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. సుధాకర్ రెడ్డి జీవితం దేశంలోని కమ్యూనిస్టు నాయకులకు ఆదర్శమన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. Comrade Sudhakar Reddy was one of the outstanding leaders of our party, the Communist Party of India, one of the outstanding leaders of Indian Communist movement. He started as a youth student activist. He emerged as a party leader. He became the General Secretary of the party. He served as Member of Parliament in all capacities. He played a very key role in building the communist movement. పార్టీలోని ఎదుగుదలకి వారు చిన్నపిల్లవాడిని చేయబట్టి నడిపించేట్టుగానే నడిపించారు. వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం. కుటుంబరీత్యా కూడా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ శ్రీమతి, మా శ్రీమతి అంతా కలిసి పనిచేసేవాళ్ళం. చివరికి మాకు బంధుత్వం కూడా ఏర్పడింది. వాస్తవం అలాంటి గాఢమైన సంబంధం ఉన్నటువంటి మాకు చాలా బాధాకరమైంది. సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందారన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రేపు ఉదయం 10 గంటలకు సురవరం భౌతిక కాయాన్ని హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్కి తరలిస్తామన్నారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచుతామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర నిర్వహిస్తామన్నారు. భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించడానికి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు కూనంనేని. పార్టీ తరపున సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు కమ్యూనిస్టు నాయకులు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ఆ రోజుల్లోనే ప్రపంచ విద్యార్థి యువజన నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు పొందారు. చాలా మృదు స్వభావి. ఎవరిని కూడా ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఆయనకి ఆగ్రహం కలిగినా సరే పదం తప్పకుండా, మాట జాగ్రత్తగా, అంత సంస్కారం ఆయన చూసి మేమంతా ఎంతో గర్వపడేవాళ్ళం. అటువంటి మా నాయకుడు లేకపోవటం మాకు ఎంతో దురదృష్టంగా మేము భావిస్తూ. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ 63 సంవత్సరాలు ఆయనతో పాటు నేను ఉన్నాను. నాట్ ఓన్లీ మొత్తం కుటుంబం, విజయలక్ష్మి, నిఖిల్, కపిల్, మొత్తం కుటుంబంతో సహా
నేను వాళ్ళతో పాటు ఉన్నాను. సో ఆయన డిపార్చర్ చూస్తే ఒక కుటుంబం సభ్యులతో కూడా ఎక్కువమని చెప్పవచ్చు. నారాయణగూడలోని మగ్దూం భవన్లో సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్నారు కమ్యూనిస్టు నేతలు. పార్టీకి ప్రజలకు ఇన్నేళ్లుగా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్యే కూనంనేని, చాడ, నెల్లికంటి సత్యం. ఆయన మరణం పార్టీకి తీరని నష్టమన్నారు కమ్యూనిస్టు నేతలు. బిఏ వరకు చదువుకొని అక్కడ ఉస్మానియా కాలేజీకి అధ్యక్షుడిగా ఎన్నికై ఏఎస్ఎఫ్ ద్వారా అనేక పత్రులు మరి వైజ్ఞానిక శిబిరాన్ని నిర్వహించి ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి లా కాలేజీలో చదువుకుంటూ ఆయన మరి లా కాలేజీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఏఎస్ఎఫ్ పార్టీ వైపు నుంచి, సంఘం వైపు నుంచి, కానీ మొత్తం లా కాలేజీకే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అలాగే విద్యార్థి సంఘం, యువజన సంఘం, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నాడు. వారు జీవితాంతం పేద వర్గాల హక్కుల కోసం మరి దేశంలో బహుముఖ మేధావిగా ఈ దేశంలో వామపక్ష ఉద్యమం మరి అదేవిధంగా అనేక రకాల సామాజిక ఉద్యమాలు ఈ దేశంలో అణగారిన వర్గాలు, కార్మిక వర్గం, రైతాంగ ఉద్యమాలు మరి నిర్వహించినటువంటి మరి పెద్ద మేధావి. మరి వారు మహబూబ్నగర్ జిల్లాలో అంబలి కేంద్రాలు కానీ, నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం పాదయాత్రలు కానీ, పెద్ద ఎత్తున పార్లమెంటులో కార్మిక రైతాంగ ఉద్యమ చట్టాల కోసం అనేక పోరాటాలు నిర్వహించి జీవితాంతం ప్రజల పక్షంగా, అణగారిన వర్గాల పక్షంగా నిలబడినటువంటి మరి యోధుడు. సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఆయన ఎంపీగా ఉన్న టైంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అనేక సంస్కరణలకు సురవరంతో పాటు సిపిఐ సీనియర్ నేతలు సపోర్ట్ చేశారని చెప్పారు కోదండరెడ్డి. సురవరం సుధాకర్ రెడ్డి గారు 2004లో కాంగ్రెస్ పార్టీతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అలయన్స్ పెట్టుకోవడం వల్ల యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ యూపీఏ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర లెఫ్ట్ పార్టీల వాళ్ళు కూడా చేసిండ్రు. దానివల్ల ఏమైంది, ఉదాహరణకి చెప్తున్నా, ఇక్కడ రాష్ట్రంలో మొత్తం దేశంలో ఉచిత విద్యుత్తు వచ్చింది కూడా అదే సందర్భంలో. అమెరికా నుంచి సురవరం పెద్ద కుమారుడు రానున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి కళ్లను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కు డొనేట్ చేశారు కుటుంబ సభ్యులు. సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న రాళ్ళల్లో రత్నమయ్యా, తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో. విద్యార్థి దశ నుండి ఓనమాలు నేర్చి ఉస్మానియా ఉద్యమ కెరటమై ఎగిసిన విద్యుత్తు పోరాట రక్తమై చిల్దిన వామపక్షానికే వరము మీరయ్యా. విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శరణ్ కుమార్ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు. 2 నెలల్లో ఆయన ఎస్బీఐ బ్యాంకు ద్వారా మ్యూల్ అకౌంట్లలో 500 కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. ఇక 234 సైబర్ లింకులతో మ్యూల్ ఖాతాలకు డబ్బులు వచ్చాయి. 6 కంపెనీలకు శరణ్ కుమార్ మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ నెట్వర్క్తో ఆయనకు సంబంధం ఉన్నట్టు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు. విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శరణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు. 2 నెలల్లో ఆయన ఎస్బీఐ బ్యాంకు ద్వారా మ్యూల్ అకౌంట్లలో 500 కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. ఇక 234 సైబర్ లింకులతో మ్యూల్ ఖాతాలకు డబ్బులు వచ్చాయి. 6 కంపెనీలకు శరణ్ కుమార్ మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ నెట్వర్క్ తో ఆయనకు సంబంధం ఉన్నట్టు సమాచారం. ఇక కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి. శామీర్పేట్ చెరువులో నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు కలెక్టర్. గతంలో వచ్చిన సమస్యలు మళ్లీ రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్ఎన్బి, పోలీస్, విద్యుత్ శాఖల అధికారుల సమన్వయంతో పనులు చేయించాలని సూచించారు కలెక్టర్ మను చౌదరి.
ఈ పాయింట్ ఒకటి అనుకుంటే మాత్రం ఇక్కడ హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఉద్యోగులు సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్. ఇక పర్యావరణ హితంగా వినాయక చవితిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. శానిటేషన్, వీధి లైట్లు, చెట్ల కొమ్మల తొలగింపు, రోడ్డు మరమ్మతులు పూర్తి చేశామన్నారు. నిమజ్జన ఏర్పాట్లలో క్రేన్లు, కంట్రోల్ రూములు, బేబీ పాండ్లు సిద్ధం చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్. నాలుగు రోజుల్లో హైదరాబాద్ నగరంలోని గల్లీ గల్లీలో వినాయక ఉత్సవాల సందడి మొదలవనుంది. ఈ నెల 27 వినాయక చవితి జరగనుంది. 3 వారాల నుంచే వినాయక విగ్రహాల విక్రయాలు జోరందుకున్నాయి. ఇక ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు మరింత గ్రాండ్గా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి నగరంలో ఎన్ని వినాయక మండపాలు ప్రతిష్ఠించనున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ లో వినాయక చవితి సందడి మొదలైంది. గణేష్ ఆగమన వేడుకలను పిల్లలు, పెద్దలు కలిసి ఉత్సాహంగా నిర్వహించనున్నారు. డప్పుల చప్పుళ్లు, మేళ తాళాలు, నృత్యాలు, కేరింతలు, బాణాసంచా సందడి మధ్య యువత గణేశుడికి స్వాగతం పలకనున్నారు. గణేష్ ఆగమన్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండపాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంటపాల నిర్వాహకులు, ముఖ్యంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళంతా కొన్ని ప్రభుత్వ సూచనలు, అవి ఆదేశాలుగా భావించకుండా కొంత సూచనలను తీసుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది లేకుండా, ధార్మికత్వము అదేవిధంగా ఒక భక్తికి సంబంధించినప్పుడు మనం ఇతరులకు ఇబ్బంది కలుగజేసేటువంటి పరిస్థితి ఉండద్దు. కాబట్టి ఆ దిశలో అందరూ సహకరించమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం. ఆగమానికి సంబంధించి కావచ్చు, నిమజ్జనానికి సంబంధించి కావచ్చు, మళ్ళీ 9 రోజుల పూజకు సంబంధించి 3 ప్రక్రియలలో భక్తికి పారవశ్యము, పూజ, పునస్కారం ఉండాలి తప్ప ఇతరులకు అసౌకర్యము, ఇబ్బంది కలిగే విధంగా ఉండొద్దని భాగ్యనగర సమితి వాళ్ళు స్పష్టంగా వాళ్ళే కొన్ని సూచనలు కోరినారు మీ ముందే. సిటీలో తాగునీటి, వైద్య శిబిరాలు, పోలీసు, జీహెచ్ఎంసీ సహాయక కేంద్రాలు, 13 కంట్రోల్ రూమ్లు సాగర్ చుట్టూ ఏర్పాటు చేస్తామని తెలిపారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. సిటీలో 20 చెరువులతో పాటు 60 టెంపరరీ కోనేర్లు ఉన్నాయన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్. నిమజ్జనం కోసం 141 క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్ వద్ద 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 16 డిఆర్ఎఫ్ బృందాలు, వ్యర్థాలు తరలించడానికి 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ కార్యాచరణ మరియు వారి బాధ్యతలు మనందరి ముందు ఉంచారు. అయితే అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనమందరం కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జిహెచ్ఎంసీ ప్లే ఏ మేజర్ రోల్ ఫర్ ది ఎంటైర్ కార్యక్రమంలో విల్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ విల్ do a lot of infrastructure works and lot of daily activities done by the GHMC, sir. So major ga sir GHMC lo infrastructure works chestam sir. Okati ponds create cheyadam, lighting create cheyadam, then providing cranes for the immersion ku, then sanitation, it's a very crucial step. Adi regular ga around the clock అన్ని పండాల్స్ లో తో పాటు రెగ్యులర్ శానిటేషన్ తో పాటు ఇది కూడా ఎక్స్ట్రా చేయడం జరుగుతుంది. దెన్ విల్ అలాంగ్ విత్ అదర్ ల్యాండ్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ విత్ కోఆర్డినేషన్ పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్, విల్ ఆల్సో డూ మానిటరింగ్, రౌండ్ ద క్లాక్ మానిటర్ చేస్తాం సార్.
15 రోజుల ముందు నుంచే గణేష్ బందోబస్తుపై సమీక్షించామన్నారు హైదరాబాద్ సిపి ఆనంద్. మండపం దగ్గర ఏర్పాట్లు, నిమజ్జనంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నామన్నారు. గణేష్ నిమజ్జనం రూట్స్, ఎలక్ట్రిక్ వైర్స్ పైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. గణేష్లు ఎంత ఎత్తు ఉంటున్నాయో తమకు సమాచారం అందించాలని అన్నారు. ప్రతి మండపం దగ్గర పోలీసులు ఉంటారని తెలిపారు. Police side, we have been taking all steps to make the all arrangement peaceful, and we are providing lot of forces from mana rural areas nunchi kuda teeskoni different districts nunchi commissionerate nunchi teeskoni mana mobilize chestunamu. Tarvata other departments nunchi kuda force mobilize chestunamu. Adi same level of force will mobilize, and we'll see that from police side there are no deficit in the arrangements for the Ganesh festivities all over the state. అన్ని ఏర్పాట్లు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గణేష్ ఉత్సవ్ కమిటీ వారి సమన్వయంతో వారు ముందుకొచ్చి పూర్తి సహకారం అందించాలని, ఎందుకంటే ఇదే సమయంలో మనకు ముస్లిం సోదరులది మిలాద్ పండుగ స్టార్ట్ అవుతుంది. అది 25వ తేదీ నుండే స్టార్ట్ అవుతుంది. వారి జులూస్ కూడా ఉంది. సో దాని గురించి చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అందరూ కూడా ఓపికతో ఉండాలని, ప్రభుత్వం సపోర్ట్ చేయాలని, అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరుతూ నగరంలో ఈసారి 1,50,000 గణేష్ మండపాలు ఏర్పాటు అవుతాయన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్. సిటీలో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని అన్నారు. 18 ప్రభుత్వ విభాగాల సమన్వయంతో 303 కిలోమీటర్ల పరిధిలో 160 గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు శశిధర్. గణేష్ వేడుకలకు ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులు. జీహెచ్ఎంసీ, విద్యుత్, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, జలమండలి, పర్యాటక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, హైడ్రా వంటి సంస్థలు పండుగ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈసారి గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్. 160 యాక్షన్ టీములను ఏర్పాటు చేశామన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో 46వ సామూహిక గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే నినాదంతో ముందుకు వెళ్తామంటున్న శశిధర్తో కల్పన ఫేస్ టు ఫేస్. ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఇటు ప్రభుత్వంతో పాటు గణేష్ ఉత్సవ సమితి కూడా ముందుకొచ్చింది. మరి ప్రజెంట్ మనతో పాటు గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ గారు ఉన్నారు. మరి సో ఈ సంవత్సరం గాను ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఇప్పటికే సమన్వయ సమావేశాలు కావచ్చు, ఇంటర్నల్గా మీటింగ్స్ కావచ్చు జరిగాయి. సో ఏం చెప్తారు? భాగ్యనగరంలో జరిగేటువంటి గణేష్ ఉత్సవాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినాయి. భాగ్యనగరానికి విశ్వనగరం లోపల చోటు కలిగింది గణేష్ ఉత్సవాల ద్వారా. 1,40,000 గణపతి మండపాల ప్రతిష్టాపన జిహెచ్ఎంసీ, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధి లోపల జరుగుతూ ఉంది. అనంత చతుర్దశి రోజు 6 సెప్టెంబర్ 2025 శనివారం రోజున 46వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించుకోవడానికి వినాయక సాగర్ హుసేన్ సాగర్తో పాటు నగరం చుట్టూ ఉన్నటువంటి 34 చెరువుల వద్ద శోభాయమానంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 18 ప్రభుత్వ విభాగాలతోటి సమన్వయం చేసుకుంటా ఉన్నాం. 160 గణేష్ యాక్షన్ టీంలను, జిఏటీ టీంలను ఏర్పాటు చేసుకొని అన్ని స్థాయిల లోపల సమన్వయం అద్భుతంగా కొనసాగుతూ ఉంది. 303 కిలోమీటర్ల యొక్క శోభాయాత్ర రూట్లున్నాయి. వాటన్నిటిని కూడా కాషాయమయం చేయబోతా ఉన్నాం. భాగ్యనగరం కాషాయ శోభను సంతరించుకుంటుంది. భారత మాతకు జై నినాదాల మధ్యన, వందే మాతరం జై నినాదాల మధ్యన అద్భుతమైనటువంటి దేశభక్తి, దైవభక్తి పూరిత వాతావరణం లోపల భాగ్యనగరం సిద్ధమైంది. గారు మీరు చెప్పినట్టు వినాయక్ సాగర్, హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాము. కొన్ని ఏండ్ల నుంచి కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం పీఓపీ విగ్రహాలు చేయొద్దు అని చెప్పేసి సో కోర్టు ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ ఈ సంవత్సరం కూడా నిమజ్జనాలు జరుగుతాయి. ఎట్లా ఉండనుంది? పోలీస్ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ సంవత్సరం? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసమర్థత, అవినీతి కారణంగా వాళ్ళ మెదడు పొల్యూషన్ చేసుకొని హిందువుల ఉత్సవాల పట్ల విష ప్రచారం చేస్తూ ఉన్నారు. దివాళీ వస్తే ఎయిర్ పొల్యూషన్ అని, నిమజ్జనం వస్తే వాటర్ పొల్యూషన్ అని. వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి. ఈ యొక్క అవినీతి అసమర్థ అధికారులు తమ అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగించుకోవడానికి
కోర్టు ముందు కూడా వాస్తవాలు పెట్టట్లేదు. మేము మొన్న ప్రభుత్వానికి 4 పేజీలటువంటి ఇదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీసెర్చ్ చేసి ఇచ్చినటువంటి ఈపీటీఆర్ఐ రిపోర్టును కోర్టు ముందర పెట్టకపోవడం లోపల కుట్రలేంది. మొన్న మంత్రి గారికి ఇచ్చినాము. నిమజ్జనం కారణంగా ఎటువంటి పొల్యూషన్ లేదు. అది మట్టి అయినా పీఓపీ అయినా ఈ రోజున మనకు కనబడుతున్నాయన్నీ కూడా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి తెల్ల మట్టి విగ్రహాలు. ఇది అనవసరమైనటువంటి ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. 21 రకాలైనటువంటి పత్రులను నిమజ్జనంలో భాగంగా నిమజ్జనం చేస్తూ ఉన్నాడు. నిమజ్జనమైనటువంటి విగ్రహాలను కూడా 24 గంటల్లో తీసేస్తున్నారు. గతంలో జీవోలు ఉన్నాయి, పీఓపీనే వాడమని ఇదే ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినాయి. ఈరోజు జరుగుతుందల్లా కూడా విష ప్రచారము. హిందువులు ఈ పండుగల ద్వారా ఏకమవుతున్నారు. కులము, వర్గము, ప్రాంతము, భాష, రాజకీయ విభేదాలను విస్మరించి పండుగల ద్వారా ఏకమవుతున్నటువంటి ఈ ఐక్యతను చూసి ఓర్వలేనటువంటి శక్తులు రాబోయే జనరేషన్ను ఈ యొక్క ఉత్సవాలకు దూరం చేయడానికి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా నమ్మకండి. మీరు ఏం చెప్తారు హుస్సేన్ సాగర్లో నిమజ్జనంకి సంబంధించి? అది హుస్సేన్ సాగర్ కాదు, మా యొక్క వినాయకుని వినాయక సాగర్. యథావిధిగా నిమజ్జనం జరుగుతుంది. మా యొక్క ధార్మిక హక్కును, మా యొక్క రాజ్యాంగ హక్కును, ప్రజల యొక్క విశ్వాసాలతోటి ముడిపడి ఉన్నటువంటి ఈ యొక్క శోభాయాత్రను ఏ శక్తి అడ్డుకోలేదు, అడ్డుకోదు. యథావిధిగా మేము వినాయక సాగర్ లోపల నిమజ్జనం భక్తులు చేసి తీరుతారు. పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొస్తారు. సో జిహెచ్ఎంసీ తరపున కావచ్చు, అదేవిధంగా అన్ని శాఖల తరపున ఎట్లా ఉందండి? ప్రమాదాలు జరగకుండా సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదే సందర్భం లోపల విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద కానీ, రవాణా దగ్గర కానీ, మండపాల ఏర్పాట్ల వద్ద కానీ, రేపు నిమజ్జనానికి తరిలే సమయంలో కానీ ప్రతి మండపం యొక్క నిర్వాహకుడు కూడా బాధ్యతగా ప్రమాదాలకు గురి కాకుండా సరైనటువంటి బాధ్యతలను పాటించాలి. ఎందుకంటే ఇంత పెద్ద పండుగలో మనం సంతోషంగా ఉండాలి, మన కుటుంబం సంతోషంగా ఉండాలా, సంతోషకరమైనటువంటి వాతావరణం లోపల పండుగ జరుపుకోవాలి. ప్రతి ఒక్కరము బాధ్యతగా మెలుగుదాం. ఉచిత విద్యుత్ మెయిన్గా చెప్పుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా అంటే ఇస్తామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గత సంవత్సరం కూడా ఇచ్చారు. సపరేట్ మీటర్ పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. సో సపరేట్ మీటర్ అనేది కూడా చాలా అంటే మనకు ఇంకొక 4-5 రోజులే ఉంది. గణేష్ మండపం ఏర్పరచుకున్న తర్వాతకి సపరేట్ మీటర్ అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. సో దాని మీద మీరేం చెప్తారు? ఏం లేదు, అటువంటి మార్గదర్శకాలు ఏం లేవు. సపరేట్ మీటర్ పెట్టుకోవాలని ఏం లేదు. విద్యుత్ శాఖ నుంచి మంచి స్టాండర్డ్ వైర్ వాడమన్నారు. అందులో మేము కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కావద్దు కాబట్టి ఆ నాణ్యత లోపల రాజీ పడకండి. స్టాండర్డ్ సరైనటువంటి ప్రమాణాలతోటి కూడుకున్నటువంటి వైరింగ్ వాడండి. ఎటువంటి మీటర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఎప్పుడు లేవు మీటర్లు. ఎందుకంటే తారీఫ్ ఉంటుండే, పెద్ద మండపానికి ఇంత, చిన్న మండపానికి ఇంత, మీడియం మండపానికి ఇంత అని. ఇప్పుడు ఫ్రీ అయినప్పుడు ఆ సమస్యనే లేదు. ప్రభుత్వం కూడా రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది విద్యుత్ శాఖకు. మొన్న అధికారులు చెప్పారు గత సంవత్సరం 21 కోట్లు రియంబర్స్మెంట్ చేసినామని. ఎంత విద్యుత్ అంటే అంత విద్యుత్ వాడుకునేటువంటి అవసరం ఉంది. సో చూస్తున్నాగా ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు మరింత వైభవంగా జరిగేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే ఈసారి గణేష్ ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ మనీతో కల్పన, విజిక్స్ న్యూస్, హైదరాబాద్. ఎల్బీ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య వివాదం రచ్చకెక్కింది. 5 రోజులుగా బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్పొరేటర్ మధ్య వివాదం కొనసాగుతోంది. గంజాయి బ్యాచ్ అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్ అంటూ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి. గత కొన్ని రోజులుగా 4 రోజులుగా అన్ని గ్రూపులలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో మీద ఏసీబీ గారికి, సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏముండడం అంటే కొప్పుల నరసింహారెడ్డి గారు, బీజేపీ కార్పొరేటర్ మన్సూరాబాద్ కొప్పుల నరసింహారెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ కార్యకర్తల మీద, అదే విధంగా మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన పదే పదే ఇప్పటికి గతంలో కూడా ఎన్నోసార్లు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నోసార్లు మేము హెచ్చరించడం జరిగింది. అయినా కూడా పట్టించుకోకుండా ఆయన ఇష్టారాజ్యంగా ఇదే వ్యాఖ్యలను రిపీటెడ్ గా చేయడం జరుగుతుంది. ఏమనగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ గంజాయి బ్యాచ్ అని, ఎమ్మెల్యే అనుచరులు అందరూ గంజాయి బ్యాచ్ అని చెప్పేసి రిపీటెడ్ గా ఇది 3వ 4వ సార్లు చేయడం జరిగింది. దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏసీపీ ఎల్బీ నగర్
ఏసీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా కొప్పుల నరసింహారెడ్డి గారు, మీరు చేసిన వ్యాఖ్యలు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే బహిరంగంగా బయటకు వచ్చి ప్రూఫ్స్తో పాటు పెడితే మీకు మంచిది. లేకపోతే ఎలిమినార్ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఊరుకునేటోళ్ళు కాదు. రేపు రాబోయే భవిష్యత్తులో నిన్ను ఈ చుట్టుపక్కల తిరగనీయకుండా ప్రజలు బట్టలిప్పి కొడతారని చెప్పి మనవి చేసుకుంటా. శేర్లింగంపల్లిలోని మధురానగర్ గవర్నమెంట్ కాలేజీలో లడ్కీ హూ లడ్ సక్తీ హూ అనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్కై టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 300 మంది విద్యార్థినులు పాల్గొననున్నారు. ఇక విద్యార్థులకు ఆత్మరక్షణ మెలకువలు, సంక్షోభ పరిస్థితుల్లో తమను తాము ఎలా రక్షించుకోవాలో శిక్షణ ఇచ్చింది స్కై టీమ్ సిబ్బంది. ఈరోజు లడ్కీ హూ లడ్ సక్తీ హూ అనే క్యాంపెయిన్ ద్వారా మన మధురానగర్ గర్ల్స్ కాలేజ్లో అమ్మాయిలకు అందరికీ షీ టీమ్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరితో షీ టీమ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఏదో ఒక్కసారి చేసి ఆపకుండా ఇది లాస్ట్ వీక్ కూడా గౌల్దడి స్కూల్లో చేయడం జరిగింది. అలా ప్రతి వారం ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజ్లో కానీ చేస్తూ, సో మన సీఎం గారు ఏదైతే డ్రగ్ ఫ్రీ తెలంగాణ యువత అన్నింటిలో ముందు ఉండాలంటున్నారో ఆ ఇనిషియేటివ్లో మేము యువత కూడా స్వచ్ఛందంగా ముందొచ్చి మా వంతు పాత్ర పోషిస్తామని తెలియజేయడానికి ఇలాంటి క్యాంపెయిన్ ఇంకా ముందు మన షేర్లింగంపల్లి ప్రాంతంలో తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. చాలా మెంటల్గా మీ ఫిజికల్ వీక్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, అది తీసేయండి. యు ఆర్ మెంటల్లీ స్ట్రాంగ్, యూ హ్యావ్ ఎ ఈక్వల్ రైట్ లైక్ జెంట్స్. ఓకే, నో నీడ్ టు ఎక్స్క్యూజ్ ఎనీవన్ ఇఫ్ ఎనీవన్ అబ్యూజ్ యూ. రైట్, మీరు చట్టం ఉంది, దానికి మేము సపోర్ట్ చేస్తాము. Anytime you can file a complaint, you can call to the police station. If you are not able to come to police station, we will come to you and we will take complaint and we will take action. ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది మాకు 11 టీములు ఉంటాయి. షీ టీంలో ఎవ్రీ డివిజన్ కవర్ చేస్తుంటాయి. డే టైంలో మొత్తం మ్యాక్సిమం అవేర్నెస్ ప్రోగ్రామ్లు ఇట్లాంటి కాలేజీలలో, స్కూళ్ళల్లో, కంపెనీలలో ప్రోగ్రామ్స్ ఇస్తుంటాయి. నైట్ డెకాయ్ వేసేసి కూడా ఎవరైనా ఈవ్ టీజింగ్ ఎట్లాంటి తప్పులు చేస్తుంటారంటే వీళ్ళు ఎప్పుడు ఆహార్నిశలు కష్టపడి వాళ్ళు అట్లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళకు శిక్ష ఇస్తున్నారు. మేము ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ జూనియర్స్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలా చెప్పినందుకు. ఈ గవర్నమెంట్ కాలేజ్ అంటే అసలు ఈ గవర్నమెంట్ కాలేజ్లో ఎవరు వస్తారు, ఇది చిల్లర కాలేజ్ అని అంటారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ అంటే చాలా బాగుంటుంది అని నేను విన్నాను, అందుకే ఇక్కడ వచ్చేసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సేఫ్టీ గురించి చెప్పారు అన్నవాళ్ళు, మాకు ఎంతో ఉపయోగపడే పనిని అన్నవాళ్ళు మాకు తెలియజేశారు. సో వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మన రైట్తో మనం బతకాలి, మన సెల్ఫ్ డిఫెన్స్ మెయిన్ థింగ్. థ్యాంక్ యూ. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ మాకు పెట్టినందుకు చాలా థ్యాంక్స్. హైదరాబాద్ రామంతపూర్లో కరెంట్ షాకుతో మృతి చెందిన వ్యక్తులకు సంఘీభావంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు యాదవ బీసీ సంఘాల నాయకులు. ఇక చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు యాదవ సంఘాల నేతలు. ఈ క్యాండిల్ ర్యాలీలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, యాదవ సంఘాలు, బీసీ సంఘాల నేతలు పాల్గొని నివాళులర్పించారు. రామంతపూర్ పబ్లిక్ స్కూల్, రామంతపూర్ ప్రధాన రహదారి వద్ద ఏదైతే విద్యుత్ షాక్కు గురై 6 మంది మా సోదరులు మృతి చెందారో వారి కుటుంబానికి మా యాదవ్ సంఘాల తరఫున, అన్ని యాదవుల సంఘాల తరఫున వారి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ వారి మృతికి సంతాపం తెలియజేస్తున్నాము. మరియు ప్రభుత్వం నిర్లక్ష్యంతో, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలైనాయి. ఎన్నో మార్లు అక్కడ కేబుళ్ళు ఏదైతే కరెంటు ఫేస్ వైర్లు కింద యాలాడుతున్నాయని కాలనీ వాసులు, బస్తీ వాసులు పలుమార్లు విద్యుత్ శాఖకు విన్నపించుకున్న, ఫిర్యాదులు చేసినా కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాలు పోలేదు. ఈరోజు ఇవి ప్రభుత్వ హత్యలుగా మేమందరం కూడా భావిస్తున్నాము. మరియు చనిపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ తరఫున ఉద్యోగం ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీ నాయకులు, వివిధ కుల సంఘాలు, వివిధ బీసీ సంఘాల మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ అందరూ కూడా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు వారందరికీ మనస్ఫూర్తి మరొకసారి వారికి ధన్యవాదాలు.